Daily. Taste the Daily. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారని రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. ఈ అసెంబ్లీ సమావేశాలకైనా వైసీపీ సభ్యులు వస్తారని చూశామన్నారు. శాసనమండలికి హాజరవుతూ అసెంబ్లీకి రాకపోవడం వైసీపీ ద్వంద్వ వైఖరి అని అన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాదని చెబుతున్న వైసీపీ రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. తన నియోజకవర్గంలో 15 నెలల కాలంలో 232 మందికి 2,60,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందజేశామని తెలిపారు ఆదిరెడ్డి శ్రీనివాస్. శాసనసభలో చాలా కీలకమైన అంశాలపైన మేము అందరం కూడా చర్చించుకున్నప్పుడు ఈ శాసనసభకైనా వైసీపీ వాళ్ళు వస్తారేమో అని ఆశించాం. ప్రతిపక్ష హోదా కావాలంటారు, మాట్లాడడానికి ఎక్కువ సమయం కావాలంటారు, కానీ అసెంబ్లీకి అయితే రారు. ఇప్పటికీ అనేక సందర్భాల్లో చెప్పారు, ప్రతిపక్ష హోదా అన్నది మేము ఇస్తే ఇచ్చేది కాదు, ప్రజలు ఇస్తే తీసుకోవాలి. రెండవది సమయం అంటారా, మీరు రండి ఇస్తామని చెప్పినా రావట్లా. అసెంబ్లీకి రారు, కానీ అసెంబ్లీ నుంచి ఏదైతే ప్రతి నెల వచ్చే జీతాలు మాత్రం తీసేసుకుంటున్నారు ఆ 11 మంది. చాలా విచిత్రమైన ధోరణి. శాసన మండలిలోనేమో వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యులందరూ వచ్చి పోరాడతారు, ప్రశ్నిస్తారు. శాసనసభకు మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు రారు. ద్వంద్వ వైఖరి. కీలకమైన అంశాలు ఏదైతే ఉన్నాయో అవేవి కూడా చర్చించకుండా రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు పక్కన పెట్టేసి 17 మెడికల్ కాలేజీ నుంచి నానా యాగి చేశారు. మేము ఇప్పటికే స్పష్టంగా చెప్పాం, పీపీపీ మోడ్ వేరే, ప్రైవేటీకరణ వేరే. పీపీపీ మోడ్ అన్నది ఎవరైతే ఒక ట్రస్ట్కి కానీ సంస్థలు కానీ ఇస్తామో ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ పరంగానే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ నడిపించాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆస్తి ప్రభుత్వానికి చెల్లుతుంది. ప్రైవేటీకరణ అనేది వేరే అంశం. ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ ఏదైతే వైసీపీ వాళ్ళు గతంలో జీవో నెంబర్ 107, 108, 133 ద్వారా తెచ్చారో అది